నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మిస్సింగ్ మిస్టరీ కంటిన్యూ అవుతోంది. అసలు రౌడీ షీటర్ సాయి కృష్ణ ఎక్కడ? గడప దాటిన అతడు ఏమైపోయాడు? కృష్ణలంక పోలీసులు చంపేశారు అనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొడుకు బతికున్నాడో లేదో చెప్పండి అని సాయి కృష్ణ తల్లి వేస్తున్నటువంటి ఆర్తనాదాలు కలిచివేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని సస్పెండ్ చేసి ఆయనపై హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్ని రంగంలోకి దించింది. రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ ఎంట్రీతో ఇన్వెస్టిగేషన్ ఏ మలుపు తిరగబోతోంది? విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ వివాదం ముదురుతోంది. అతను ఏమైపోయాడు అనేది చర్చనీయాంశమైంది. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆరోపణలు, మరొక వైపు నేతల పరామర్శలతో కేసు రాజకీయ రంగు పులుముకుంది. అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? విపక్ష నేతల ఆరోపణలేంటి? ప్రభుత్వం ఏం చెప్పింది? నా కొడుకును పోయిన నెల 9వ తారీఖు నాడు నా ఫోన్ ట్రాప్ చేసి ఇద్దరు పోలీసు వాళ్ళని పంపించి నన్ను తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి అన్నదాని మాటలు మాట్లాడాడు. అని నీ కొడుకుని చంపేస్తానని చెప్పి నా చేతిలో ఫోన్ తీసుకొని దండేసుకో పోతలకి అని చెప్పి నన్ను అన్నాడయ్యా. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి బూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? సాయి కృష్ణ మిస్సింగ్ పై దుమారం. కుటుంబ సభ్యుల ఆరోపణలేంటి? కేసు రాజకీయ రంగు పులుముకుందా? విపక్ష నేతల వెర్షన్ ఏంటి? సర్కార్ సమాధానమేంటి? అసలేం జరిగింది? ఎంక్వైరీలో నిగ్గు తేలుస్తారా? విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ కలకలం రేపుతోంది. అతని అదృశ్యం కేసు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు ఆరోపణలు, మరోవైపు ఎంక్వైరీతో ఈ ఎపిసోడ్ హీటెక్కింది. సాయి కృష్ణ బతికుంటే ఎక్కడున్నాడో చెప్పండి, చనిపోతే డెడ్ బాడీనైనా అప్పగించండి అంటూ తల్లి రోదనలు మిన్నంటుతున్నాయి. కనీసం బూడిదనైనా ఇవ్వండి అని ఆమె ప్రాధేయపడుతోంది. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, నానా మాటలు మాట్లాడారు వాళ్ళు. నా పిల్లోడిని అన్యాయం చేసేసారు. నేను చెప్పుకోలేకపోతున్నా. నెల రోజుల నుంచి నేను పడే బాధ. నా కొడుకు నాకు కావాలి, నా కంటికి చూపించమనండి, నాకు ఇంకేం వద్దు. సాయి కృష్ణ మేనమామ కృష్ణలంక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశాడు. సిఐ నాగరాజు, స్టేషన్ సిబ్బంది కలిసి అతన్ని చంపేశారన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అశోక్, బాబురావు, సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్ లో ఉన్న అశోక్ గాని, బాబురావు గాని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గాని A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్లింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్ వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దారుణం చేసింది నిజం కాదా? సాయి కృష్ణ అదృశ్యంపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులే మాయం చేశారనేది తీవ్ర చర్చకు తెరతీసింది. లాకప్ డెత్ చేశారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించడం మరింత దుమారానికి దారితీసింది. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్న పౌర సమాజంలో. అటు సాయికృష్ణ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి రావడం, ఇటు విపక్ష నేతల విమర్శలతో వివాదం అంతకంతకు ముదురుతోంది. రాజకీయ రంగు పులుముకుని మరింత రాజుకుంది. సాయికృష్ణ కుటుంబ సభ్యులను వరుసగా నేతలు పరామర్శిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన. స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సాయి కృష్ణ మిస్సింగ్ పై మాజీ ఎంపీ కేసినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్కు కంప్లైంట్ చేశారు. 3rd డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదే సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారని ఆరోపించారు. ఫోరెన్సిక్, DNA సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారన్నారు ఆయన. సాయికృష్ణ వ్యవహారంపై అటు సోషల్ మీడియాలో విమర్శలు రావడం,
ఇటు విపక్షాలు కూడా స్పందించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చరాజేస్తోంది. సీఎం చంద్రబాబు ఈ పరిణామాలపై ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. మొత్తంగా ఈ వ్యవహారంపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వచ్చి సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, ఈ కేసు విషయంపై అటు సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తక్షణమే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటికీ సాయికృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో లేదో తెలియని స్థితిలో మరి డిపార్ట్మెంట్ వారు కూడా స్పెషల్ ఆఫీసర్ని రాజమండ్రి నుంచి అక్కడ ఉన్న ఎస్పీ గారిని స్పెషల్ ఆఫీసర్గా, ఐపీఎస్ వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్, లాగ్ బుక్స్, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారించడం సహా అనేక కోణాల్లో ఎంక్వైరీ చేయబోతున్నారు ఎస్పీ నరసింహకిషోర్. విజయవాడ సాయికృష్ణ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇప్పటికే సీఏను సస్పెండ్ చేశామని, విచారణ జరుగుతోందన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. అటు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై 2వ జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం నెల రోజుల కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్, సిఐ నాగరాజు, సాయికృష్ణ, విజయలక్ష్మిల కాల్ డేటా, టవర్ లొకేషన్ భద్రపరచాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది బిగ్ మిస్టరీగా మారింది. సాయికృష్ణను విచారణ పేరుతో తీసుకెళ్లి అక్కడ విపరీతంగా కొట్టడం వల్లే సాయి మరణించాడని, ఆపై పోలీసులు బాడీని మాయించేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసంతా సిఐ నాగరాజు చుట్టూనే ఎందుకు తిరుగుతోంది? అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. గాదె సాయికృష్ణపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇతను గత కొద్ది కాలంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోనే ఉంటున్నాడు. 4 నెలల నుంచి విజయవాడకు రాకుండా అక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తల్లి విజయలక్ష్మి చెబుతోంది. ఈ క్రమంలో మే 10న మార్కాపురంలో సాయికృష్ణ ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయికృష్ణతో పాటు మరో 4గురిని కూడా విజయవాడ తీసుకొచ్చారని, వారి మీద కొన్ని కేసులు పెట్టి అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సాయికృష్ణను మాత్రం వదలకుండా చిత్రహింసలు పెట్టారని తల్లి చెబుతోంది. తమకు సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లామంటోంది. అయితే స్టేషన్ లోపల నుంచి అతడి అరుపులు, కేకలు వినిపించడంతో కలవరానికి గురై న్యాయవాదితో పాటు వెళితే సాయికృష్ణ లేడని పోలీసులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చేసేదేం లేక తాము మానవ హక్కుల కమిషన్ దగ్గరకు వెళ్లి పిటిషన్ దాఖలు చేసినట్లు తల్లి తెలిపింది. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాయికృష్ణ తిరిగి ఇంటికి రాలేదని, అప్పటి నుంచి అతని ఆచూకీ లేదనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. కోర్టులోనూ హాజరుపరచలేదని అంటున్నారు. సాయికృష్ణ కనిపించకుండా పోవడం వెనుక సిఐ నాగరాజు పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా తన కొడుకు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిఐ నాగరాజు తనతో దారుణంగా మాట్లాడారని, నీ కొడుకు చనిపోయాడనుకో అని అంటున్నారని వాపోతోంది. తన కొడుకు బతికి ఉంటే తన ముందు నిలబెట్టాలని, లేకపోతే బూడిదైనా ఇవ్వాలంటూ వేడుకుంటోంది. నా కొడుకును పోయిన నెల 9వ తారీఖు నాడు నా ఫోన్ ట్రాప్ చేసి 2 పోలీసు వాళ్ళని పంపించి నన్ను తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి అన్నదాని మాటలు మాట్లాడాడు. అని నీ కొడుకుని చంపేస్తానని చెప్పి నా చేతిలో ఫోన్ తీసుకొని దండేసుకో పోతలకి అని చెప్పి నన్ను అన్నాడు. అయ్యా నన్ను అన్న తర్వాత నాకు భయం వేసి అలా అనమాగండి అయ్యా అని చెప్పి నేను బతిలాడుకున్నా. వెళ్ళిపోను ముందు ఇక్కడి నుంచి అంటే బయట కూర్చున్నాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు వెళ్ళిపోమన్నారు. తన కొడుకును సిఐ నాగరాజు చంపేశాడని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తోంది. చేసిందంతా చేసి తనకేమీ తెలీదని ఎలా మాట్లాడుతున్నాడని వాపోయింది. తన కొడుకును ముమ్మాటికి లాకప్లోనే చంపేశారని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారామె. తప్పు చేస్తే శిక్షించాలి కానీ చంపేసే హక్కు ఎవరిచ్చారని కృష్ణలంక పోలీసులను ప్రశ్నించారు. అటు సాయికృష్ణ కుటుంబానికి మద్దతుగా బెజవాడ బార్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. దీంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టి అతన్ని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలంటూ జూన్ 4న
బెజవాడ బార్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సాయికృష్ణ ఎక్కడున్నాడో తెలియదని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. హాజరుపరిచేందుకు సమయం కోరడంతో కోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణను తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అలాగే అతని అదృశ్యం వెనక కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో పాటుగా రాజకీయంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. సిఐ నాగరాజు చుట్టే ఈ కేసు తిరుగుతోంది. అతని వేధింపుల వల్ల మరో రౌడీ షీటర్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. సిఐ నాగరాజు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు రౌడీ షీటర్ క్రాంతికుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అందులో సిఐ నాగరాజు తన ఆత్మహత్యకు కారణం అంటూ ఆరోపించాడు. ఈ ఘటన మే నెల 21న జరిగిందని, రౌడీ షీటర్ క్రాంతికుమార్ సూసైడ్ చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనపై కూడా సిఐ నాగరాజు పాత్ర మీద పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు సాయికృష్ణను కస్టడీకి తీసుకున్న సమయంలో తాను అక్కడే ఉన్నానని మరో రౌడీ షీటర్ మహంకాళి చందు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు. సాయికృష్ణను తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చాడు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్లో ఉన్నప్పుడు చిత్రహింసలో పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా. చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్ల కోర్టు దగ్గరికి వెళ్ళి ఇట్లా చేస్తున్నారని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అసలు సాయికృష్ణ ఎక్కడ, గడప దాటిన తర్వాత ఏమయ్యాడనేది అంతు చిక్కడం లేదు. ఇదే సమయంలో ఈ నెల 29న హైకోర్టులో ఏం జరగనుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. సాయికృష్ణను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సాయికృష్ణ మామూలుడు కాదు. వయస్సు 26 ఏళ్లైనా అతనిపై 27 కేసులున్నాయి. మరొక వైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లబోతున్న ఎస్పీ నరసింహకిషోర్, అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్, లాగ్ బుక్స్, ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బందిని ఎంక్వైరీ చేసే ఛాన్స్ కూడా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్ స్టోరీలో అసలు మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు ఏం జరిగింది? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు పోలీసులు అతన్ని ఏం చేశారు? పోలీస్ స్టేషన్ నుంచి అతను తప్పించుకున్నాడా, లేక పోలీసులే అతన్ని తప్పించేశారా అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. మరోవైపు సాయికృష్ణ తల్లి మాత్రం అతన్ని చంపేసి కాల్చివేశారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సాయికృష్ణకు సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే పోలీస్ రికార్డులో రౌడీ షీటర్గా ఉన్న సాయికృష్ణ నేర చరిత్ర ఎలాంటిది? అసలు ఏ కేసులో అతన్ని పోలీసులు తీసుకొచ్చారు? కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయికృష్ణ వయసు 26 ఏళ్లు. కానీ అతనిపై మొత్తంగా 27 కేసులున్నాయి. అందులో దాడులు చేయడం, మద్యం తాగి గొడవలు చేయడం, బెదిరించి నగదు లాక్కోవడం, వ్యాపారంలో వాటా ఇస్తామని మోసం చేయడం, ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యాయత్నం, హత్య లాంటి పలు కేసులున్నాయి. చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు, జైలుకు వెళ్లి వచ్చాడు. కానీ సాయికృష్ణ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సాయికృష్ణ ఓ రకంగా చెప్పాలంటే కరడుగట్టిన నేరస్తుడు. నేరాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. దాడులు, హత్యలు చేయడంలో ఆరితేరాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడం కూడా అతనికి అలవాటే. ఇటీవలే విజయవాడలో జరిగిన నవీన్ రెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు రౌడీ షీటర్ సాయికృష్ణ. ఆ హత్య జరిగిన కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అయితే సాయికృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అని అప్పటినుంచి పోలీసులు అతని కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ క్రమంలో చివరికి సాయికృష్ణ ఆచూకీ మార్కాపురంలో దొరికింది. విజయవాడ నుంచి పోలీసులు అక్కడికి వెళ్లి మార్కాపురంలో సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. 3 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను విచారించారు. ఇంతవరకు ఓకే, కానీ ఆ తర్వాత మాత్రం అతనికి సంబంధించిన సమాచారం బయటకు రాలేదు. ఇదే సమయంలో 3 రోజుల పాటు వరుసగా అక్కడున్న స్థానిక డాక్టర్ కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సాయికృష్ణకు సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందనేది పెద్ద మిస్టరీగా మారింది. అయితే దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ మాత్రం హై లెవెల్ విచారణకు ఆదేశించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏమీ జరిగి ఉండకపోతే సిఐ నాగరాజును ఎందుకు సస్పెండ్ చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. లాకప్ డెత్ చేసి
పోలీసులే శవాన్ని కాల్చేశారని కొందరు ఆరోపణలు చేస్తుంటే ఒకవేళ బతికుంటే జాడ చెప్పాలని మరికొందరు అడుగుతున్నారు. సాయికృష్ణ మిస్సింగ్పై పోలీసులు అసలు విషయం దాచి కుటుంబ సభ్యుల్ని క్షోభకు గురి చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. అసలు సాయికృష్ణ ఎక్కడా, గడప దాటిన సాయికృష్ణ ఏమయ్యాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనిపై హైకోర్టులో విచారణ నడుస్తోంది. తన కుమారుడు చనిపోయాడని పోలీసులు అనధికారికంగా చెబుతున్నారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తోంది. అధికారికంగా తన కుమారుడి గురించి సమాచారం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే తాము కూడా విచారిస్తున్నామని, తెలిసిన వెంటనే కుటుంబానికి సమాచారం అందిస్తామని పోలీసులు వివరణ ఇచ్చారు. దీనిపై కోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంతేకాదు, సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. సాయికృష్ణను లాకప్లో కొట్టి చంపేశారని వస్తున్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని సూచించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలని డీజీపీని ఆదేశించారు. స్థానిక పోలీసుల విచారణపై సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఏమాత్రం నమ్మకం లేదని అంటున్నారు. అందుకే ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులే నిందితులుగా ఉన్నప్పుడు మరో పోలీస్ అధికారి చేసే విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుందనేది వారి డౌట్. హైకోర్టు పర్యవేక్షణలో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సాయికృష్ణ ఏమయ్యాడు? అసలు బతికే ఉన్నాడా? నిజంగానే లాకప్ డెత్ అయ్యాడా? ఒకవేళ చనిపోతే అతని డెడ్ బాడీ ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.